హాయ్ హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ బిన్ అ లాంగెస్ట్ టైం అనాలి. అంటే జస్ట్ 5 to 6 years అయిందనమాట నేను పాత వీడియో పెట్టి. ఇట్స్ ఎ లాంగ్ గ్యాప్ ఆఫ్ 5 to 6 years. ఇవాళ ఫుల్ కోల్డ్, కఫ్, ఫీవరిష్గా ఉంది. అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి కానీ టెంపరేచర్ లేదు. చాలా హెడేక్ ఉంది. ఆఫీస్లో అయితే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అనిపించింది. అలా అయితే అసలు ఇలా ఉన్నప్పుడు ఇదేంటి ఈ వీడియో అంటున్నారా? ఏమోనండి, నాకు సిక్కున్న లైఫ్లో అయితే నాకు బ్యాడ్ ఫేజ్ ఉన్నా ఐ రన్ టు మై హ్యాపీ థింగ్స్. ఇలా ఎన్నిసార్లు యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామా, యూట్యూబ్ వీడియోస్ చేద్దాము, అసలు అలాంటి వీడియో చేద్దాము, ఇలాంటి వీడియో చేద్దాము అని చాలాసార్లు అనుకున్నాను. నాకు యాక్చువల్లీ నిజంగా వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ అనవసరమైన ఓవర్ థింకింగ్ అనే చెప్పాలి. అనవసరమైన ఓవర్ థింకింగ్తో చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను. అసలు ఏం చేశాను, ఎందుకు ఆ ఓవర్ థింకింగ్, ఇవన్నీ ఇంకో రోజు షేర్ చేసుకుంటాను మీతో ఆ డీటెయిల్స్ అనే తర్వాత. ఇవాళకైతే జస్ట్ సిక్ డే. అసలు ఈవినింగ్ రాగానే నేను ఏం చేశాను ఇవాళ అనేది సింపుల్ వీడియో. ఇది వెరీ షార్ట్ వీడియో. ఇంటికి వచ్చాను, జస్ట్ నా ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటున్నాను. ఫుల్ డిహైడ్రేట్ ఉన్నట్టు అనిపించింది. సో కొంచెం వాటర్ తాగేసి, అసలు ముందు నేను రాగానే డిన్నర్ చేసేస్తాను. రాగానే అరౌండ్ 7:30 కల్లా నా డిన్నర్ అయిపోతుంది. సో ముందు ఏం తిందామా అని కిచెన్లోకి వెళ్తున్నాను. కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ చూసేసరికి మా అత్తయ్య గారు ఆల్రెడీ పల్లీ మసాలా చేసి పెట్టారు, రైస్ ఆన్ చేసి పెట్టేశారు. సో పల్లీ మసాలా ముందు తినేద్దాం, ఆ తర్వాత ఏం చేయాలా అని ఆలోచిద్దామని అనుకుని ముందు వెళ్ళి చక్కగా పల్లీ మసాలా తిన్నాను. ఈ లోపల మా బుడ్డోళ్ళు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. అది చూస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ, అన్వితో మాట్లాడుకుంటూ పల్లీ మసాలా తిన్నాను. అసలు ఇద్దరు ఏం అనుకుంటారంటే, అసలు వాడికి బెస్ట్ హ్యాపీ టైం అంటే మాన్వితో ఆడుకోవడమే. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడం. నేను చక్కగా పల్లి మసాలా తినేసాను. కోల్డ్ ఉంది బాగా అని వేడివేడిగా రసం పెట్టుకుని రసం రైస్ తిందామని అనుకున్నాను. అందుకని ఇంకా టొమాటోస్ కట్ చేసి రసంకి ముందు టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా పోపు వేసేసుకుని, చాలా సింపుల్ ఉంటుంది నాది రసము, కానీ చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ పోపులోనే నేను రసం పెట్టేస్తాను. అంటే ముందు పోపు వేసేస్తాను. అల్లం వేను, అల్లం వెల్లుల్లి, జీరా, తర్వాత పచ్చిమిర్చి, ఇంగువ కంపల్సరీ వేస్తాను నేను, అండ్ ఆవాలు అంతే. కరివేపాకుతో వేసేసి పోపు వేసేసి ఆ పోపు బాగా వేగిన తర్వాత అప్పుడు మనం రెగ్యులర్ ఇలాగే టొమాటోలు వేసేసి అది కొంచెం ఇది అవ్వాలి, మ్యాష్ అయ్యి కొంచెం కర్రీ టైప్లో స్మూత్గా అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకుని రసం పొడి ఉంటే వేయచ్చు, లేదా మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇవాళ కొంచెం నేను మిరియాల చారు పెడుతున్నాను, కొంచెం కోల్డ్ ఉంది కదా అని. సో అంత ఇవాళ పేషెంట్గా ఉండి అన్నీ ఉడికేంత వరకు చేసే అంత ఓపిక లేదు.
చాలా ఫాస్ట్గా వేసేస్తున్నాను. ఈ బిస్కెట్స్ మా అన్వియే చేసింది. ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే అసలు లింట్ చాక్లెట్స్ వస్తాయి కదా, దాన్ని మామూలుగా మనం ఫ్రీజర్లో పెడతాం కదా, దాన్ని మెల్ట్ చేసేసి ఆ బిస్కెట్స్ యాక్చువల్లీ నార్మల్ మనం మేరీ బిస్కెట్స్ దాని మీద ఈ మెల్ట్ చేసిన లింట్ చాక్లెట్ని ఒక లేయర్ వేసి డేట్స్ పౌడర్ వేసి మళ్ళీ కొంచెం చాక్లెట్ సిరప్ వేసింది. ఎంత టేస్టీ ఉన్నాయి. నేను జనరల్గా బిస్కెట్స్ తినను, అలాంటిది ఎంత నచ్చాయి అంటే చాలా నచ్చాయి. అందులో హాఫ్ నేనే తిన్నాను. సో ఇప్పుడు మధ్యలో తను కూడా ఒక టేస్ట్ చేయడానికి తీసుకుంది. అది అక్కడ రసం పౌడర్ వేస్తుంది. మా అన్వికి కుకింగ్ అది ఎంత ఇంట్రెస్ట్, కుకింగ్ కన్నా ఎక్కువ బేకింగ్ అవన్నీ ఇంట్రెస్ట్. నాకు పెద్ద బేకింగ్లో అంత ఇంట్రెస్ట్ ప్రావీణ్యత అంత లేదు. స్టార్ట్ చేయాలి ఏదో ఒక రోజు. ఇవాళ కెమెరా హ్యాండిల్ చేస్తుందంట మా అమ్మాయే అన్వి. దానికి చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఏంటి వీడియో తీస్తున్నావా అని. సో బాగా నేను తీస్తా అంటే ఓకే నువ్వే తీయని. నాకు కూడా ఇవాళ హ్యాపీగా టైం దొరికింది, హెల్ప్ దొరికింది అనుకున్నాను. షీ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. చక్కగా చారు అంతలా మరిగిపోయిన తర్వాత మేము ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి ఆ ఫ్రేగ్రెన్స్ని ఆస్వాదిస్తున్నాం. లాస్ట్లో పెప్పర్ వేస్తున్నాను, ఎందుకంటే అది ముందు కూడా కొంచెం వేసాను. అయినా ఇప్పుడు లాస్ట్లో వేస్తే అది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా అని లాస్ట్లో మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వేడిగా అన్నం పెట్టుకుని రసం వేసుకోవడమే. కొంచెం నోరు చేదుగా అనిపించి కొంచెం చట్నీ పచ్చడి వేసుకున్నాను. ఇంకా మామూలుగా రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుంటా, కానీ ఇవాళ అస్సలు ఓపిక లేక ముందు తినేసి ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందామని చూసుకుంటున్నాను. కంపల్సరీ రోజు పడుకునే ముందు ఫేస్ వాష్ మాత్రం చేసుకుంటాను. అది కొంచెం యాక్నే ప్రోన్ స్కిన్, సో అందుకని ఫేస్ వాష్ చేసుకుని జస్ట్ కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుని పడుకుంటాను అంతే. నాకు ఎప్పుడైనా మీ ఫేవరెట్ షో ఏంటి అంటే మాత్రం షిన్చాన్ అంటే చాలా ఇష్టం. ఎంత ఆ క్యారెక్టర్ చాలా అడ్మైర్ చేస్తాను, వాడి అల్లరి అది. సో షిన్చాన్ పెట్టుకొని కాసేపు చూసి అలా రిలాక్స్ అవుతూ ఒక 10 minutes చూశాను అంతే. 10 minutes చూసి పడుకున్నాను అంతే. సో దిస్ ఈజ్ హౌ మై 6-day evening routine went. It's just a beginning ankondi for a new chapter in my life. So let me know how you felt about this video. Please let me know your feedback, and thank you so much for ఇప్పటిదాకా చూస్తుంటే ఇక్కడ దాకా. Thank you so much for watching this video till now, and don't forget to like, share and subscribe for my channel Simple Life with Puri. Wow, in years తర్వాత చెప్పడమే భలే హ్యాపీగా అనిపిస్తుంది. See you soon in another video. Bye bye.